గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఫంక్షన్స్లోనే ఎంసెట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ సెట్ 4 ఎలిమెంట్స్. ఒక సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఇంకొక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ సెట్ ఏ విత్ m ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఎలిమెంట్స్ సెట్ బిలోనేమో n ఎలిమెంట్స్ ఉంటే ఫార్ములా ఏంటంటే n పవర్ m అండి. సెట్ బి n ఎలిమెంట్స్ విత్ n ఎలిమెంట్స్ ఫార్ములా ఏమవుతుందంటే n పవర్ m. ఇదేంటి ఫ్రమ్ ఏ టు బి అనే కండిషన్ ఇస్తేనే, ఫ్రమ్ ఏ టు బి అనే కండిషన్ ఇస్తేనే. కండిషన్ ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ ఫ్రమ్ బి డిఫైన్డ్ ఒక సెట్లో నుంచి ఇంకొక సెట్లోకి ఎలిమెంట్స్ ఏ సెట్లో నుంచి బి సెట్లోకి. ఇక్కడ చూడండి, ఏ సెట్ ఒకటి తీసుకున్నాను, నేను బి సెట్ అని ఒకటి తీసుకున్నాను. దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 అనేవి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. m ఈక్వల్ టు 4, ఏ బి సి డి 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. మనకి మ్యాపింగ్ అనేది ఏమవుతుందంటే n పవర్ m. n పవర్ m అంటే n ఈక్వల్ టు ఎంత అండి 3, m ఈక్వల్ టు ఎంత 4, 3 పవర్ 4, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 రాసుకుంటే 9 9 81 వస్తుందండి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ బి టు ఏ అన్నాడండి. ఇక్కడ బి టు ఏ, బి టు ఏ అని అంటే ఇక్కడ ఏ టు బి అని అంటే n పవర్ m వచ్చిందండి. ఇక్కడ బి టు ఏ అన్నాడు కాబట్టి ఫార్ములా ఏమవుతుంది m పవర్ n అవుతుంది, రివర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమో n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి, n ఆఫ్ బి ప్లేస్లో ఏముంది ఏ ఉంది, ఏ ప్లేస్లో ఏముంది బి ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది m పవర్ n అవుతుంది. ఇక్కడ చూడండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. m ఈక్వల్ టు 4, బిలో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఈక్వల్ టు 3. నెక్స్ట్ m ఈక్వల్ టు 4 కదా, 4 పవర్ n 3, 4 క్యూబ్, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఈక్వల్ టు 4 4 ద 16, 4 ద 24 అవుతుందండి. A set A has n elements. The number of functions that can be defined from A to A into A అంటే ఏ నుంచి ఏ సెల్ఫ్ అడుగుతున్నాడండి. సెల్ఫ్ అడిగితే ఏమవుతుందంటే ఇక్కడ n అయినా m అయినా సేమ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, n ఆఫ్ ఏ ఈక్వల్ టు n ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. ఇది కూడా n ఆఫ్ ఏనే కదా, n ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఇది కూడా n ఎలిమెంట్స్ అవుతుంది. ఇక్కడ m పవర్ n అన్నా n పవర్ n అన్నా ఇంకా m ఈక్వల్ టు n కాబట్టి ఏమవుతుంది n పవర్ n అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెట్ ఏ హ్యాస్ 3 ఎలిమెంట్స్, బి హ్యాస్ 4 ఎలిమెంట్స్. 1 1 ఫంక్షన్ అయితే ఎన్ని ఏ టు బికి ఎన్ని ఫామ్ అవుతాయి అని చెప్పేసి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి, ఎన్ ఆఫ్ ఏ 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు. మనకి ద నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ విత్ m ఎలిమెంట్స్. ఒక సెట్లో m ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకొక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే n అనేది ఎప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ఉండాలండి. ఇది ఒక కండిషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని ఉండాలి. అప్పుడు ఎన్ని ఫామ్ అవుతాయనంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ m ఫ్యాక్టోరియల్. మనకి n ప్లేస్లో గ్రేటర్ దెన్ నెంబర్ తీసుకోవాలండి. n అంటే ఏమవుతుంది, అప్పుడు 4 అవుతుంది. m అంటే ఏమవుతుంది 3 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, 2 3 ద 6, 6 4 ద 24. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ ఈక్వల్ టు 6, 36 ఇచ్చాడు, టు బి ఈక్వల్ టు 1 2 3 4 5 ఇచ్చాడండి. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది 2 అవుతుంది, ఎన్ ఆఫ్ బి అనేది 5 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ m ఫ్యాక్టోరియల్. n అనేది గ్రేటర్ దాన్ ఉండాలి, అంటే ఇది ఏమవుతుంది, ఇది n అవుతుంది, ఇది m అవుతుంది. నెక్స్ట్, n ఈక్వల్ టు 5 కదా, n ఈక్వల్ టు 5, m ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 బై 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. 3 3 2 2 క్యాన్సిల్ అయితే 4 5 20. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ ఈక్వల్ టు 4 18 12 16 ఇచ్చారు. బి ఈజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ రెండు మ్యాపింగ్ చేస్తే 5040 వస్తుందని ఆన్సర్ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ బిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను అజ్యూమ్ చేసుకున్నాను ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు n అని తీసుకున్నాను. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆల్రెడీ 4 ఇచ్చాడు, 1 2 3 4. ఇక్కడ 1 1 ఫంక్షన్ అన్నాడు. 1 1 ఫంక్షన్ అంటే ఫార్ములా ఏంటండి, n ఫ్యాక్టోరియల్ బై
n మైనస్ m ఫ్యాక్టోరియల్. n అనేది గ్రేటర్ దాన్ ఉండాలి. n అనేది గ్రేటర్ దాన్ ఉండాలంటే ఇది n అవుతుంది, ఇది m అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ n, 4 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ m ఈక్వల్ టు 4 కదా, 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మనకి గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఫంక్షన్స్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాడు, 5040 ఇచ్చాడండి. 5040, ఈ 5040 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. n ఫ్యాక్టోరియల్ బై, లేదంటే ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5040. n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి 5 ఫ్యాక్టోరియల్ ఉందండి, బై 3 ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5 అలా రాయొచ్చండి. బై ఇది 3 ఫ్యాక్టోరియల్ చేసామనుకోండి, ఇది ఆల్రెడీ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, క్యాన్సిల్ అయిపోయి 4 5 20 వస్తుంది. అదే ఎలా పాసిబుల్ అవుతుందో చూపిస్తాను చూడండి. మనకి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 బై ఇది 3 ఫ్యాక్టోరియల్ సేమ్ యాజ్ ఇట్ అట్లనే రాయండి. ఇక్కడ చూడండి 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 3 ఫ్యాక్టోరియలే కదా, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5 బై 3 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది, n ఫ్యాక్టోరియల్ ఉంది. దానికంటే ముందు తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, n మైనస్ 3 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ n వస్తుంది. దానికోసం నేను n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ రాసేసి నెక్స్ట్ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ n రాశాను. ఈ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉన్న n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. 5040 నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశానండి. 2 5040, 2 2s 4, 2 5s 10, 2 2s 0. నెక్స్ట్ 2 1s 2, 2 2s 4, 12 ఉంటుంది. 2 6s 12, 0కి 0. 2 6s 12, 2 3s 6, 0కి 0. నెక్స్ట్ 3 2s 3 1s 0 0, 7 3s 7 zeros. నెక్స్ట్ 3 10s. ఇక్కడ చూడండి 7 వచ్చేసింది, నెక్స్ట్ 10 వచ్చేసింది, 3 3s 9, 2 2s 4, 4 2s 8. ఇక్కడ చూడండి నేను రాసాను, ఆర్డర్లో రాసాను. 10 9 8 4, 1 2 3 4. ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇది 10 మైనస్ 1 అంటే 9. ఓకేనా. నెక్స్ట్ 10 మైనస్ 2 అంటే 8, 10 మైనస్ 3 అంటే 7. సో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, దీనికి ఇది వచ్చేస్తుంది, దీంట్లో ఏదైనా ఒకదాన్ని ఈక్వల్ చేయండి. డైరెక్ట్ n ఈక్వల్ టు 10 రాసుకున్నా ఏం లేదు, n మైనస్ 1 ఈక్వల్ టు 9 అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు 9 ప్లస్ 1 ఈక్వల్ టు n ఈక్వల్ టు 10. ఏది కంపేర్ చేసుకున్నా సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ దట్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ ఏ టు ఇట్సెల్ఫ్ అన్నాడంటే ఏ ఫ్రమ్ ఏ అండి, 720 అని ఇచ్చాడు. దెన్ n ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ టు ఇట్సెల్ఫ్ అని అంటే ఫార్ములా ఏంటంటే n ఆఫ్ ఏ అనేది n ఉందనుకోండి, n ఫ్యాక్టోరియల్ అవుతుందండి. n ఫ్యాక్టోరియల్ అవుతుంది. గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, టోటల్గా ఇట్సెల్ఫ్ కండిషన్స్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎన్ని ఉన్నాయన్నాడు, 720 అన్నాడు. మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎన్ని, ఫార్ములా n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 720 అని ఇచ్చాడు. n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 720. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండి, 1 ఫ్యాక్టోరియల్ అని అంటే 1. 2 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి 1 ఇంటూ 2 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి 1 ఇంటూ 2 ఇంటూ 3, 3 2s 6. 4 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, 4 3s 12, 12 2s 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. నెక్స్ట్ 5 4s 20, 23s 60, 62s 120. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ అనుకోండి 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి 120 ఇంటూ 6 100, 6 zeros 0, 6 2s 12, 1 ఉంటుంది. 6 1s 6 ప్లస్ 1 7, 720 అవుతుంది. ఇక్కడ చూడండి 720 అంటే ఏం రాయొచ్చు అండి, 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, n ఈక్వల్ టు 6. మన n ఆఫ్ ఏనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, n ఆఫ్ ఏ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 38 క్వశ్చన్ అండి.
ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అన్నాడండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2. ఇక్కడ ఒక కండిషన్ చూడండి, ఏ కామా బీలు 2 ఫైనైట్ సెట్స్. ఫైనైట్ సెట్స్ అంటే ఒక లిమిట్ అనేది ఉంటుందండి, ఇన్ఫైనైట్ సెట్ కాకుండా ఫైనైట్ సెట్ అంటే లిమిట్ 1 to n నెంబర్స్, 1 to n, 1 to m, 1 to l అట్లా ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఫైనైట్ సెట్స్ అంటామండి. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అనే కండిషన్ ఇస్తే దెన్ ద నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి ఏమవుతుందనంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుందండి. 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 3 మైనస్ 2, 2 క్యూబ్ మైనస్ 2. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 ద 4, 2 ద 8, 8 minus 2 equal to 6. Next, if n is greater than or equal to 2 then the number of surjections. నేను ఆల్రెడీ ఒక కోడ్ చెప్పానండి, సర్జెక్షన్స్ ఆర్ ది అంటు వ్యాధి ఆంటు అని చెప్పాను. ఆంటు సర్జెక్షన్ అంటే ఆంటు అండి. ఆంటు కండిషన్లో మనకి ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇచ్చాడు అనుకోండి, ఇంతకుముందే చెప్పాను, ఇంత ముందు ప్రాబ్లమే. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇస్తే ఆంటు ఫంక్షన్కి ఫార్ములా ఏమవుతుంది చూడండి, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇస్తే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుందండి. దీనికి ఇంకా సేమ్ ఫార్ములా 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందండి ఎన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 అప్ టు సో ఆన్ ఎన్ ఇచ్చాడండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. ఎన్ ఆఫ్ బి అనేది 2 అని ఇచ్చాడు, 1, 2 అని ఇచ్చాడు. 1, 2 అని అంటే 2. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇచ్చాడు కాబట్టి 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ఎన్ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 పవర్ ఎన్ మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ సబ్జెక్షన్స్ ఫ్రమ్ సెట్ ఎక్స్ ఇచ్చాడు, x1 x2 x3 x4 x5 టు సెట్ y ఈక్వల్ టు y1 y2 y3 y4 y5 y6 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి సర్జెక్షన్ సర్ది అంటు వ్యాధి ఓకేనా. ఆన్ టు కండిషన్ ఏందనండి, డొమైన్ ఈక్వల్ టు ఆన్ టు కండిషన్ ఏంటి, డొమైన్ అనేది కోడొమైన్ ఈక్వల్ టు ఏమవ్వాలి, రేంజ్ అవ్వాలి. అంటే మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో ఇన్పుట్స్కి మనకి అవుట్పుట్స్ వచ్చిన తర్వాత ఆ అవుట్పుట్స్ అనేవి కోడొమైన్ రేంజ్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ చూడండి కోడొమైన్లో ఏమున్నాయి చూడండి, y1 y2 y3 y4 y5 y6 అని అంటే 6 ఉన్నాయి. కోడొమైన్ ఈక్వల్ టు y1 y2 y3 y4 y5 y6 ఓకేనా. నెక్స్ట్ x1కి మనకి ఇన్పుట్స్ ఏవైతే ఇస్తామో అవుట్పుట్ ఒకటే రావాలండి. మనకి అవుట్పుట్ ఒకటే తీసుకున్నాం అనుకోండి, x1 ఈక్వల్ టు ఏమవుతుంది y1 వచ్చింది, x2కి అవుట్పుట్ y2 వచ్చింది, x3కి y3 వచ్చింది, x4కి y4 వచ్చింది, x5కి y5 వచ్చింది. ఈ y6కి ఇన్పుట్ లేదండి. ఇన్పుట్ అనేది 2 టైమ్స్ రావద్దు అని చెప్పాను నేను ఫస్ట్ ఫంక్షన్ కండిషన్ చెప్పిన తర్వాత. ఇప్పుడు మనకు ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో ఇన్పుట్స్ అనేవి 1 ఉండాలి, అవుట్పుట్స్ ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి అవుట్పుట్స్ ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా అనేది దేనికి మ్యాప్ చేసినా కూడా ఇన్పుట్స్ అనేవి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అని అంటే అది ఫంక్షన్ అవ్వదు. ఫంక్షన్ అవ్వలేదు అనుకోండి అది ఇంకా 1 అవ్వదు, ఆన్ 2 అవ్వదు, ఏది అవ్వదు. సో కోడొమైన్ అనేది నాట్ ఈక్వల్ టు రేంజ్ అవుతుందండి. రేంజ్ అవుతుంది కాబట్టి ఇది అనేది పాసిబుల్ అవ్వదు. నెంబర్ ఆఫ్ సజెషన్స్ అనేది 0. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ ఈక్వల్ టు a1 a2 an ఇచ్చాడు, b ఈక్వల్ టు b1 b2 అప్ టు bn ఇచ్చాడండి. a ఈక్వల్ టు b ఈక్వల్ టు గివెన్ దట్ కండిషన్స్ రాశాను నేను. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటండి, డెఫినేషన్ ఏంటి, మనం ఆల్రెడీ ఫార్ములా ఇంతకుముందు స్టార్టింగ్ ముందు వీడియోలో చేసాము. ఒక దీంట్లో 1 2 3 4 5 6 7 అని తీసుకున్నాము, దీంట్లో ఏబిసిలు అని తీసుకున్నాము. ఈ 1 నుంచి ఏకి మ్యాపింగ్, బి నుంచి ఏ, 2 నుంచి బికి, 3 నుంచి ఏకి సేమ్ ఒకటే. కాన్స్టెంట్ మీన్స్ f(x) ఈక్వల్ టు k అండి. అంటే ఒక్క బిలో ఉన్న 1 ఎలిమెంట్కి ఏలో ఉన్న అన్నిటి నుంచి మ్యాపింగ్ ఉంటుందండి. ఓకేనా, అదే కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ ఫంక్షన్లో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సేమ్ ఎలిమెంట్ ఇన్ ది కోడొమైన్లో ఓన్లీ 1 ఎలిమెంట్కే డొమైన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మ్యాపింగ్ అవుతాయండి. ఇక్కడ నేను b1కి మ్యాపింగ్ తీసుకున్నాను, a1 a2 a3 a4 anకి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ b1 ఫినిష్ అయిపోయింది. ఒకవేళ కాన్స్టెంట్ అనేది b2 కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది కదా.
1 2 a1 a2 a3 a b2కి అప్ టు సో ఆన్ n టైమ్స్, అంటే 1 టైమ్ 2 టైమ్స్ n టైమ్స్ పాసిబిలిటీ ఉంది. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ b దెర్ ఈజ్ ఏ యూనిక్ కాన్స్టెంట్ ఫంక్షన్. సిన్స్ దెర్ ఆర్ n ఎలిమెంట్స్ ఇన్ b, n పాసిబుల్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఈక్వల్ టు n అవుతుందండి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఫ్రమ్ a ఈక్వల్ టు 1 2 3 ఇచ్చాడు, b ఈక్వల్ టు 4 5 ఇచ్చాడు. a ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి 1 2 3, b ఈక్వల్ టు 4 5. ఇక్కడ చూడండి ఫస్ట్ ఛాన్స్ 1 to 4 2 to 4 3 to 4 ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక ఛాన్స్ చూడండి ఇది 1 2 3, ఇది 4 5, 1 5 2 5 3 5 అని అంటే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? n ఆఫ్ b ఈక్వల్ టు 2 కాబట్టి ఒకటే సింపుల్ అండి లాజిక్. కాన్స్టెంట్ ఫంక్షన్ అనగానే bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నే పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n పాసిబిలిటీ వచ్చాయి. b ఈక్వల్ టు 2 కదా, 2 కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటే 2. ఒకవేళ b ఈక్వల్ టు 3 ఇచ్చాడు అనుకోండి, కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటే 3, 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, 7 ఇస్తే 7. bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చేసుకొని డైరెక్ట్ టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 44, a ఈక్వల్ టు 11 12 13 14 ఇచ్చాడు, b ఈక్వల్ టు 6 8 9 10 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫ్రమ్ a టు b అన్నాడండి. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అని అంటే n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ b అవుతుందండి. బైజెక్షన్ అవ్వాలంటే మనకి ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలండి 1 1 అవ్వాలి, 1 1 అవ్వాలి. నెక్స్ట్ 2 అవ్వాలి. 1 1 అవ్వాలంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి 1 1కి కండిషన్ ఏంటండి, ఇక్కడ 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ బి సి అనే ఉంది. డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ డిస్సిమిలర్ ఎలిమెంట్స్కి బిలో డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఉండాలంట. అంటే 1 to a మ్యాపింగ్ అనేది 2 to b 3 to c అని అంటే ఇందులో డిఫరెంట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇందులో కూడా సేమ్ యాసిస్ అన్ని ఎలిమెంట్స్ ఉంటేనే అది 1 1కి పాసిబుల్ అవుతుందండి. సో 1 1 పాసిబుల్ అయితేనే బైజెక్షన్ అవుతుంది కాబట్టి n ఆఫ్ a ఈక్వల్ టు ఏమవ్వాలి n ఆఫ్ b అని అవ్వాలి. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, n ఆఫ్ a 1 2 3 4 ఇచ్చాడు, n ఆఫ్ b ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చాడు. సేమ్ ఇచ్చాడు కదా, అంటే ఇది పాసిబుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే n ఫ్యాక్టోరియల్ అండి. బైజెక్షన్స్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n ఫ్యాక్టోరియల్ ఫార్ములా. ఇప్పుడు n ఆఫ్ a n ఆఫ్ b అనేది 4 వచ్చింది కాబట్టి ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అన్నాడండి. ఇట్ సెల్ఫ్ ఏకి ఏ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నాడు 106 అని ఇచ్చాడు. అంటే మనకి ఫార్ములా ఏంటి, ఏకి ఏ ఇట్ సెల్ఫ్ అయినా n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ bనే కదా. అంటే ఇక్కడ a ప్లస్ a టు a అన్నాడు, అంటే n ఆఫ్ a ఈక్వల్ టు n ఆఫ్ a అవుతుంది. మనకు కావాల్సింది n ఆఫ్ a ఫ్యాక్టోరియల్. n ఆఫ్ a ఫ్యాక్టోరియల్ అంటే 106 ఫ్యాక్టోరియల్. ఓకేనా, థ్యాంక్ యూ అండి.